కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బాడ్గావ్ అనే పెద్ద గ్రామంలో భగవంతుడి మీద మాత్రమే కవితలు రాసే కనకదాసు అనే భక్త కవి ఉండేవాడు. అతను వేటగాండ్ల కులంలో జన్మించాడు. ఒక రోజు అనుకోకుండా దారికి అడ్డంగా ఉన్న బండరాయిని తొలగించాలని ప్రయత్నం చేశాడు. చాలా శ్రమపడి ఆ బండను తొలగించాడు. ఆ బండ కింద చాలా బంగారు నాణేలు కనిపించాయి. అవి అన్ని తన కోసం ఉంచుకోకుండా పేద ప్రజలందరికీ పంచిపెట్టాడు. అతడు ఒక గొప్ప గురువు వద్ద శిష్యరకం చేస్తూ వచ్చాడు. ఒకనాడు గురువు తన శిష్యులందరికీ కనకదాసుతో సహా పిలిచి తలొక అరటిపండునిచ్చి మిమ్మల్ని ఎవ్వరూ చూడకుండా తినండి అని ఆదేశించాడు. ఇతర శిష్యులు కొందరు చెట్టు చాటున మరికొందరు ఇంటి చాటున చేరి పండ్లుని తినివేశారు. కనకదాసు మాత్రం తనకిచ్చిన అరటిపండును చూస్తూ ఎదురుగా ఉన్న గురువును చూస్తూ అక్కడే నించుండిపోయాడు. గురువు తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కొంత సమయం గడిచిపోయింది. గురువు కనకదాసుతో సహా శిష్యులందరినీ పిలిచి మీకు అరటిపండునిచ్చి తినమని చెప్పాను కదా, తిన్నారా లేదా అని గురువు ప్రశ్నించారు. అక్కడ ఉన్న వారందరూ అరటిపండును తిన్నామని, కానీ మమ్మల్ని ఎవ్వరూ చూడలేదని చెప్పారు. గురువు నవ్వుకుని కనకదాసు చేతిలో ఉన్న అరటిపండును చూసి కనకదాసును ప్రశ్నించారు, నువ్వు అరటిపండు తినలేదా అని. దానికి కనకదాసు ఇలా బదులు చెప్పాడు, అవును గురువు గారు, నేను ఎక్కడికి వెళ్ళినా దైవం కనిపిస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రతి చోట ఉంటూ అందరినీ గమనిస్తున్నాడు. భగవంతుడు లేని చోటు నాకు కనిపించలేదు. అందుచేత మీరు చెప్పినట్టు నేను అరటిపండు తినలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పాడు. అది విన్న గురువుగారు పరమానందంతో, ఓయి కనకదాసు, నీవు నిశ్చయంగా గొప్ప భక్తుడివే, సందేహం లేదు. నీలాంటి శిష్యుడు దొరికినందుకు నేను గర్విస్తున్నాను అన్నాడు. నీలాంటి గొప్ప భక్తుడు ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి ముందు గానం చేస్తే ఆయన పొంగిపోతాడు. శ్రీకృష్ణ భగవానుడు వేంచేసి ఉన్న ఉడిపి గొప్ప క్షేత్రం. అక్కడ దేవాలయంలో గొప్ప ఉత్సవం జరుగుతున్న సమయం ఇది. వేల కొలది భక్తులు అక్కడ గుమ్మి కొడతారు. నీవు ఆ భగవానుడి ముందు గానం చేసి రమ్మని చెప్పాడు. కనకదాసు గురువు ఆజ్ఞను శిరసావహించి ఉడిపి చేరుకున్నాడు. కనకదాసు చేతిలో సంగీత వాయిద్యం పూని అక్కడకు చేరి భక్తి గీతాలు గానం చేయసాగాడు. అక్కడ అర్చక స్వాములు, నీవు కడజాతి వాడవు, ఆలయంలో ప్రవేశించడానికి నీకు ఎంత ధైర్యం అంటూ వారిని వెళ్ళగొట్టారు. కానీ కనకదాసు అక్కడి నుండి కదలలేదు. భక్తి గీతం ఆలపిస్తూ అక్కడే నిలిచున్నాడు. ఒక అర్చకుడు అతనిని అక్కడి నుండి తరిమివేశాడు. కనకదాసు ఆలయ ప్రదక్షిణం చేస్తూ గుడి వెనుక భాగాన నిలిచాడు. అతడు పరంధాముని ఇలా ప్రార్థించాడు, శ్రీకృష్ణ మాధవ, నీ ఆలయంలో నీ దర్శనాన్ని పొందలేకపోవడానికి నేను చేసిన కారణమేమిటి? ఈ పలుకులు వెలువడినంతటనే పెద్ద శబ్దం వినిపించింది. ఆలయం వెనుక గల గోడ చీలి రెండుగా విడిపోయింది. శ్రీకృష్ణుడి విగ్రహం అటువైపుకు తిరిగి కనకదాసు అభిముఖంగా కనిపించింది. కనకదాసుకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం అతి దగ్గరగా లభించింది. అతడు జన్మ ధన్యం అయింది. ఈనాటికి ఆలయం వెనుక గల గోడకు పగుళ్ళు అలాగే ఉన్నాయి. దానిని కనకున గండి అని అంటారు. కనకదాసు రచించిన హరిభక్త సార అనే భక్తి గీతాలు సంకలనం ఈనాటికి సంగీత విద్వాంసులు గానం చేస్తూనే ఉన్నారు.